అండి మా నాన్న పుట్టి పెరిగిన ఊరు ఉయ్యూరుకి అయితే వెళ్తున్నానండి. నేను ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే ఖచ్చితంగా మా అత్తల ఇంటికి, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే తీరుతానన్నమాట. వాళ్ళు ఎలానో వెస్ట్ బెంగాల్ వరకు రాలేరు కదా! ఇంకా అందుకే నేను వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళనైతే కలుస్తానండి. ప్రతి ఆడపిల్లకి కూడా ముందు తండ్రి తరపు వాళ్ళంటేనే ఎక్కువగా ఇష్టం ఉంటుంది కదా! నేను కూడా అంతేనండి. మా నాన్న తరపు వాళ్ళంటేనే నాకు ఎక్కువగా ఇష్టం అన్నమాట. వాళ్ళు పంచే ప్రేమ కూడా అలానే ఉంటుంది. ఇంకా పొద్దున్నే ర్యాపిడో ఆటో అయితే బుక్ చేసుకొని అయితే ఉయ్యూరు వస్తున్నామండి. మీలో ఎంతమందికి వీరమ్మ తల్లి గుడి గుర్తుంటుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ తిరునాళ్ళకైతే వచ్చేదాన్ననమాట. నాకైతే చాలా ఇష్టమండి. ఇంకా ఉయ్యూరులో దిగిన తర్వాత బిర్యానీ అయితే నార్మల్ గా తినేస్తున్నాము. మా పెద్ద పాప కొంచెం తినిపించాను. ఇంకా చిన్న పాప అయితే తినలేదన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టచ్చులే అనేసి నేను ఆల్రెడీ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకునే తీసుకొచ్చానన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా చిన్న పాపకి నేను తినిపిస్తే మా పెద్ద పాపకి అయితే మా అక్క తినిపిస్తుందండి. నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఎంతో ప్రేమగా వీళ్ళైతే చూసుకుంటారనమాట. నాకు వీళ్ళ దగ్గర అదే నచ్చుతుంది. ముందు ఒకటి వెనకాల ఒకటి అయితే ఉండరండి. ఇంకా ఆ తర్వాత రామలింగేశ్వర నగర్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళానన్నమాట. ఇంకా అందరినీ పలకరించేసి అయితే వెళ్ళిపోతున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.